సొల్యూషన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆశా సొల్యూషన్స్‌లో నీలో ఉన్న దైవాన్ని జాగృతం చేసుకోవడం ఎలా? వాస్తవానికి ఈ సమస్త సృష్టి ఆ దైవ ప్రతిరూపం అన్నప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ దైవమే. ప్రతీదీ దైవమే అన్నప్పుడు మానవుడికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయం ఏమిటంటే తానెవరో తాను తెలుసుకోగలిగేటటువంటి మేధస్సు మానవుడిలో ఉంది. అందుకే మానవుడు మాత్రమే ఇన్ని సాధనలు చేయగలుగుతాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతాడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పగలుగుతాడు. సృష్టిలో ఉన్న రహస్యాల్ని అర్థం చేసుకోగలుగుతాడు. సృష్టి ఎక్కడ ప్రారంభమైందో, సృష్టి ఎలా ఆవిర్భవించిందో, సృష్టి ఎలా వ్యాపిస్తుందో ఈ విషయాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు అర్థం చేసుకోగలుగుతాడు. 10 మందికి చెప్పగలుగుతాడు. అంటే సాక్షాత్తు దైవానికి ప్రతిరూపం మానవుడు. ఆ మానవుడు ఆ దైవ మార్గంలో నడుస్తున్న కొద్దీ తాను ఆ దైవాన్ననే విషయం ఎప్పుడైతే తెలుసుకుంటాడో, వెంబడే అతనికి తెలిసే విషయం ఏంటంటే సమస్త సృష్టి, సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి ప్రాణి దైవమే అనే విషయం తెలుస్తుంది. తనకు తాను ఎంత విలువిచ్చుకుంటాడో, తనకు తాను ఎంత గౌరవాన్నిచ్చుకుంటాడో, తన మీద తాను ఎంత ప్రేమ కురిపించుకుంటాడో, సృష్టిలో ఉన్న ప్రతి జీవి పట్ల, ప్రతి ప్రాణి పట్ల అదే రకమైనటువంటి గౌరవాన్ని, అదే రకమైనటువంటి ప్రేమను చూపిస్తాడు. ఆ రకంగా తను ఈ భూమి మీద జీవించినంత కాలం ఎంత అద్భుతంగా జీవిస్తాడో, ఇంకొకరికి కూడా అదే మార్గాన్ని చూపిస్తాడు. ఇంకొకరికి కూడా అలాంటి పరిస్థితులే ఎదురయ్యేలాగా వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలను సృష్టిస్తాడు కూడా. ఎప్పుడు తాను ఆ దైవం యొక్క అంశ, లేదు తానే దైవము, సాక్షాత్తు తాను దైవాన్ని, తనలో ఉన్నటువంటి దైవాన్ని జాగృతం చేసుకునేటటువంటి విధానం ఇదే. ఎప్పుడైతే ఆ సమస్త సృష్టి యొక్క ఆ మూలం దేంట్లో నుంచి వచ్చిందో, నేను దాంట్లో నుంచే వచ్చాను అనే విషయం తెలుస్తుందో, కంటికి కనబడే ఈ జగత్తు కానీ, కంటికి కనబడని ఆ జగత్తు కానీ, ఇవన్నీ వీటి యొక్క మూలాలన్నీ నాలోనే ఉన్నాయి. నేను ఈ విశ్వానికి మూలాన్ని అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం అతనిలో స్ఫురిస్తుందో, సమస్త మానవాళి యొక్క శ్రేయస్సు కోసం పాటుపడతాడు. సమస్త మానవాళి యొక్క సంస్కారం అంటే వాళ్ళల్లో ఎవరైతే తనను తాను దైవంగా అర్థం చేసుకోలేక తాను ఒక నిమిత్త మాత్రుణ్ణి, అంటే తనను తాను శరీరానికో, మనసుకో, బుద్ధికో పరిమితం చేసుకునేటటువంటి అజ్ఞానపూరితమైనటువంటి ఆ భావజాలను బద్దలు కొట్టేలా చేసి తాను సాక్షాత్తు దైవమే అనేటటువంటి స్పృహ 10 మందిలో కలిగేలా చేస్తాడు. ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా ఈ భూతలాన్ని కానీ, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అర్థం చేసుకునేలాగా అతను అందరికీ అవకాశాలను కల్పిస్తాడు. ఈ రకంగా తన మీద తనకెంత ప్రేముందో, తన మీద తనకెంత గౌరవముందో, అదే ప్రేమని, గౌరవాన్ని ఎదుటి వ్యక్తికి, ఇంకొకరికి ఇచ్చే ప్రయత్నం ఎవరైతే చేస్తారో, వారు మాత్రమే తనలో ఉన్న దైవాన్ని జాగృతం చేసుకున్నట్లు. నేను మాత్రమే దైవాన్ని, మిగతాదేదీ కూడా దైవం కాదు. నేను మాత్రమే దైవాంశ సంభూతుణ్ణి, మిగతావేవీ కావు అని ఎవరికైతే ఇలాంటి భేదభావం ఉంటుందో, వారెప్పుడూ కూడా దైవంగా చెప్పబడరు. సంకుచితమైనటువంటి భావజాలంతో తాను ఏర్పరుచుకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలతోనే జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఆ జీవితం అతనికే కాదు, అతనున్న సమాజానికి, కుటుంబానికి, అతను ఏ రిలేషన్‌లో ఉంటాడో ఆ రిలేషన్‌కి కూడా అత్యంత ప్రమాదహేతువుగా మారుతుంది. తాను దైవం అని అర్థం చేసుకున్న వ్యక్తి, విశ్వంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దైవమే. ప్రతి జీవి, ప్రతి ప్రాణి వాస్తవానికి ఈ విశ్వం కూడా దైవమే అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. విశ్వ సంరక్షణకు, విశ్వం తనను తాను పరివ్యాప్తి చేసుకునే ఆ విశ్వ నియమాలకు అనుగుణంగా జీవిస్తాడు. ఆ విశ్వ నియమాలకు అనుగుణంగా అందరూ జీవించేలా చేస్తాడు. తానే రక్షకుడుగా మారతాడు. తానే పోషకుడుగా మారతాడు. అన్ని స్వరూపాలను తనలోంచే జాగృతం చేసి, అన్నిటినీ తనే పోషించి, ఈ విశ్వం యొక్క తత్వాన్ని అందరిలోకి జాగృతమయ్యేలా చేసి, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరి జీవితంలోకి వచ్చేలా చేయగలుగుతాడు. ఈ రకంగానే ప్రతి ఒక్క వ్యక్తి తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని జాగృతం చేసుకుంటాడు. దివ్యత్వం యొక్క ఆనవాళ్ళని 10 మందికి పంచి అద్భుతంగా జీవిస్తాడు. నమస్తే.